డిమాండ్ చేస్తున్నాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్లో లేనటువంటి లంబాడాలు 49 సంవత్సరాల వల్ల ఆదివాసీ తెగలకు చెందవలసినటువంటి విద్య, ఉద్యోగ, ఉపాధి, అభివృద్ధి, సంక్షేమ పథకాలను కూడా దోచుకపోతున్నారు. 40 సంవత్సరాల నుండిగా దోపిడీ జరిగినా కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. కాబట్టి మరో దశ పోరాటానికి వల్ల ఇంద్రవెల్లి నుండి మా యొక్క పోరాట కార్యాచరణను ప్రకటిస్తున్నాం. కాబట్టి తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ యొక్క సమస్యను పరిష్కరించడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుగుదెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఇవాళ మా చట్టాలన్నింటినీ కూడా ఉల్లంఘిస్తున్నారు. ఇవాళ మా రావాల్సినటువంటి విద్య, ఉద్యోగ, రాజకీయ అన్ని పదవులు కూడా మాకు రావాల్సిన అన్ని కూడా దోచుకొని పోతారు. ఇవాళ మైగ్రేట్ మహారాష్ట్ర నుంచి కానీ ఛత్తీస్గఢ్ ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి వాళ్ళు మొత్తం మాకు రావాల్సినటువంటి రిజర్వేషన్ తీసుకుపోతున్నారు. కాబట్టి గత 10-15 సంవత్సరాల నుంచి పోరాడుతున్నప్పటికీ కూడా ఆదివాసీ సమాజం మొత్తం కూడా ఒకటే ఇవాళ సుప్రీంకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. ఇవాళ దానికి మద్దతుగా విధంగా ఇచ్చోడ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మొన్ననే 20 సంవత్సరాలు గడ్డ పైన లంబాడీ లిస్టులు కాదని కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే ఇంద్రవెల్లి ఒక ఆయువు పట్టు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ రోజున ఈ గడ్డ నుంచి విన్నవిస్తున్నాం. మొన్న అశ్వారావుపేట ఆ చివర భద్రాద్రి నుంచి వాళ్ళ ఆసిఫాబాద్, ఆదిలాబాద్ వరకు కూడా ఉత్తకంఠంగా 9 తెగల ఆదివాసుల డిమాండ్ ఒకటే. ఆర్టికల్ 342కు వ్యతిరేకంగా ఇవాళ లంబాడీలు అక్రమంగా 50 సంవత్సరాలుగా ఎస్టీ జాబితాలో కొనసాగుతూ ఆదివాసుల విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాలను పూర్తిగా దోసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మహారాష్ట్ర బీసీలు, ఛత్తీస్గఢ్ ఎస్సీ, రాజస్థాన్ ఓసీలుగా ఉన్న లంబాడీలు అసంఖ్యాకంగా తెలంగాణకు వలస వచ్చి వాళ్ళ మా బతుకులను చిత్రం చేస్తుందనేది మా యొక్క ఆవేదన. దాంట్లో భాగంగా ఇవాళ లంబాడీలు ఎస్టీలు కాదంటే 50 సంవత్సరాలుగా మేము ఎస్టీల్లో కలిపేనే ఉత్సవాలు జరుపుకునే పరిస్థితి ఇవాళ లంబాడీల్లో ఉన్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా లంబాడీలు ఎస్టీ జాబితా నుంచి తొలగించే విధంగా సుప్రీంకోర్టుకు ఈ యొక్క నోటీసులను రిప్లై ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ఇవాళ